మంచిది. ఈ సమయంలో మీరందరూ కూడా పాటలు పాడి దేవుని స్తుతించారని మేము నమ్ముతూ ఉన్నాము. అదేవిధంగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. మొదటిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా సంఘం కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. ఈ రోజున నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటానికి లేదంటే భూమి మీదకి రావటానికి అంత చెడ్డ మరణాన్ని ఆయన పొందటానికి గల కారణం ఏంటి అని, అదేవిధంగా ఆ యొక్క అంశంలోనే మరికొన్ని విషయాలు మనము ఈ రోజున నేర్చుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి రావడం అయింది, ఎందుకు ఆయన ఈ భూమి మీద అంత కష్టమైనటువంటి నీచమైనటువంటి అంత చెడ్డ చావుని ఆయన ఎందుకు పొందుకున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణముగా మనతో పాలిభాగస్తుడిగా ఉండటానికి, ఇంకా చెప్పాలంటే నేను వేరుగా ఉన్నాను అని చెప్పుకోకుండా నేను మీలాంటి మానవుడనే అని చెప్పటానికి ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. పరిపూర్ణంగా నేను కూడా మీలాంటి మానవుడినే అని చెప్పడం జరిగింది. అందుని బట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు రావాలి, ఎందుకు మానవుని యొక్క జీవితంలో పాలిభాగస్తుడు కావాలి అని అంటే, మనందరి పాపాన్ని తీయటానికి ఆయన మరలా మానవుడిగా పుడితేనే ఈ భూలోకంలో ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ఆయన తీయగలుగుతాడు. వేరుగా ఉండి తీస్తే అది కుదరని పని. వేదిరిగా ఉండి నేను దేవుణ్ణి కదా అని ఆయన చెప్పడానికి కాదు, కానీ మానవుడిగా ఉండి మానవునికి వచ్చినటువంటి పాపం వల్ల వచ్చినటువంటి జీతమైనటువంటి మరణాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. ఆ యొక్క విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని మాటను అక్కడ రాస్తా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా పాపము చేశాము, పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము అనేటువంటి విషయము దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ 12వ వచనంలో 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకమునకు ఎలాగ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను అనేటువంటి మాటని ఆయన అక్కడ రాస్తా ఉన్నాడు. 14వ వచనంలో కూడా అదే విషయం రాస్తా ఉన్నాడు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను ఆదాము రాబోవానికి గుర్తయి ఉన్నాడు అనే మాటని అక్కడ రాస్తా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూప్రపంచం మీదకి ఎందుకు రావటం జరిగిందంటే, మానవుని ద్వారా ఈ భూమి మీదకి లేని మరణము లేని శాపము అసలు మానవునికి నిర్ణయించినది కాదు, అయినప్పటికీ ఆ శాపము ఆ మరణము ఈ భూమి మీదకి ఆ మొదటి ఆదాము అవ్వల వలన రావడం జరిగింది. ఆది దంపతులైనటువంటి ఆ యొక్క అనాదిగా ఆ రోజున వారు ఆ యొక్క చేసినటువంటి పొరపాటును బట్టి, తప్పును బట్టి, పాపమును బట్టి మనందరి మీదకి ఆ పాపము మనందరికీ ప్రభావం చూపించింది. అదేవిధంగా ఆ పాపంలో మనమందరం కూడా పాలుభాగస్తులైనట్టుగా అయ్యింది. మాత్రమే కాకుండా ఆ పాపపు ప్రభావము పరిణామం ఏదైతే ఉందో మరణము, ఆ మరణమును కూడా మనం అందరం కూడా పాలుభాగస్తులుగా అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుని బట్టి మనుష్యులు అందరూ పాపం చేసినందువలన మరణం అందరికీ సంప్రాప్తమాయను అని 12వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ మానవునికి వచ్చినటువంటి ఈ మరణాన్ని తప్పించాలంటే మరలా మరొక మానవుడే దాన్ని తీయగలడు. కాబట్టి ఆ యొక్క మనందరి కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి మానవుడిగా పంపించి తన యొక్క ప్రాణాన్ని మనందరి కొరకు బలి ఇవ్వటము అనేది జరిగింది. మోషే ధర్మశాస్త్ర లెక్క ప్రకారంగా కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. అంటే ఒకవేళ తెలుసో తెలియకో నా వలన ఎదుటివాడికి ఒక కన్ను నష్టమైపోతే దాన్ని ఎలా భర్తీ చేయడము, దాన్ని ఎలా పూర్తి చేయడము అంటే తిరిగి నేను కూడా నా కన్ను పోగొట్టుకోవాలి. అప్పుడే ఎదుటివాడికి నేను నష్టపరిహారం చేసినట్లు. ఒకవేళ నా వలన ఏదైనా కొట్లాట జరుగుతున్నప్పుడు నా వలన అవతలవాడికి తెలుసో తెలియకో మొత్తానికి చెయ్యి దెబ్బ తగిలో మరో దెబ్బ తగిలో నా వలన ఆడికి ఒక పన్ను అనేది నోట్లో ఉండేటువంటి ఒక పన్ను పోతే ఆ పన్నుకి బదులుగా నేను కూడా ఆ పన్ను పోగొట్టుకోవాలి. అది మోషే ధర్మశాస్త్రం యొక్క
నియమము నిబంధన. అదే దేవుడైన యెహోవా యొక్క నియమము నిబంధన. అది ఎప్పటికీ మారదు, అది ఎన్నటికీ మారదు. అయితే ఎందుకంటే మాటికి మారేది దేవుడు కాదు, 10 రకాలుగా ఉండేది దేవుడు కాదు. దేవుడు ఒకసారి అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి నీకు చెప్పిన దేవుడు మొదటగా తాను కూడా అదే నియమిస్తాడు, అదే నిర్ణయించుకుంటాడు, అదే పాలిస్తాడు. కాబట్టి మన మాట దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని చెప్పినప్పుడు మొదట తాను కూడా అదే నిర్ణయించుకుంటాడు, అదే తన దాన్నే పాటిస్తాడు కదండి. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారుని ఈ లోకంలోనికి మానవుడిగా ఎందుకు పంపించాడంటే, మానవుని ద్వారా పాపం వచ్చింది, మానవుని ద్వారా శాపం వచ్చింది, మానవుని ద్వారా మరణం వచ్చింది. కాబట్టి మరలా ఆ పాపము, శాపము, మరణము పోవాలంటే మరలా మరొక మానవుడే దాన్ని తీసివేయాలి. అయితే ఈ భూప్రపంచం మీద మరి అంత పవిత్రుడిగా పుట్టినోడు మరొకడు లేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారినే ఈ లోకంలోనికి మానవ పోలికగా, మానవ రూపంలో పంపించి మనలందరినీ తన యొక్క రక్తము ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనందరికీ కూడా క్షమాపణ తీసుకొని రావటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. అందుని బట్టి మనందరి నిమిత్తము, మనందరి దోష శిక్ష ఆయన మీద వేయడం జరిగింది. ఆయన శ్రమను అనుభవిస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఎలా చూస్తూ ఉన్నాడు, దేవుడైన యెహోవా ఎలా చూస్తూ ఉన్నాడు అని అంటే, మనమందరం కూడా అందులో శ్రమల భాగస్తులుగా అయినట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన రక్తము కార్చినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆ మరణాన్ని దేవుడు మనందరికీ ఆపాదిస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆ యొక్క పునరుద్ధానాన్ని కూడా దేవుడు మనకి ఆపాదిస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క మరణములో మనమందరం కూడా ఆ యొక్క దోష శిక్షను, మనం చేసినటువంటి తప్పులను, పాపాలను బట్టి మనమందరం కూడా శిక్షను పొందినట్లుగా, అనుభవించినట్లుగా దేవుడు అయిన యెహోవా లెక్క పెడతా ఉన్నాడు. తన కుమారుడు మరణించడం ద్వారా, మనందరి మరణము ఆయన మీద వేయటం ద్వారా మనమందరము కూడా మరణించినట్టుగా, అంటే మనకు శిక్ష విధించినట్టుగా దేవాది దేవుడైన యెహోవా చూస్తూ ఉన్నాడు, లెక్కిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మరణం పొందింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏ విధంగా మరణం పొందాడు? దేవుడిగా మరణం పొందలేదు, ఈ లోకంలోనికి ఒక మానవుడిగా వచ్చి మరణం పొందాడు. తద్వారా దేవుని యొక్క మనసుకి శాంతి అనిపించింది, మనందరి యొక్క శిక్షను ఆయన మీద వేయడం అయింది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మనందరి పాపాలని తీసివేయడానికి, మనందరి దోషాలను తీసివేయడానికి, మనందరినీ కూడా ఆ యొక్క దేవుని ఎద్దుకు తిరిగి తీసుకుని చేర్చడానికి ఆయన ఈ యొక్క కార్యాలు చేయడం అనేది జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆ విధంగా రావాల్సినటువంటి ఆవశ్యకత వస్తూ వచ్చింది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నేను మీ కొరకు చదువుతాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవాది దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా చేశారట? మనందరి యొక్క మరణము కొరకు, మనందరి మరణము తీసుకొచ్చి ఆయన మీద వేయటం కొరకు ఆయనను ఏం చేశారట? దోతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసు మరణము పొందినందున అని అంటాడు. అంటే దోతల కంటే తక్కువగా మనం చేయబడ్డాము. అలాగే ఆ యొక్క రూపంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వచ్చి ఆ యొక్క రూపంలో ఆయనను పెట్టి ఆ యొక్క మనుష్యునిగా ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి, ఏ పాపం ఎరగనటువంటి వాడిగా, ఏమండి, ఏ కల్మషము లేనటువంటి వాడిగా, ఏ కలుషితము లేనటువంటి వాడిగా, పాపము అంటని వాడిగా ఆయనను ఈ లోకానికి తీసుకుని వచ్చి మనందరి యొక్క శాపము, పాపపు భారాన్ని ఆయన మీద వేయటము జరిగింది. అంతేకాకుండా ఆయన రాస్తా ఉన్నాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు, మనందరి కొరకు మరణము అనుభవించినట్లుగా దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడై ఉన్నారు, మంచిదే. ఆయన కిరీటం కూడా ధరించి ఉన్నారు, మంచిదే. అయితే అంత స్థితికి, అంత యొక్క సింహాసనానికి, అంత గొప్ప కిరీటాన్ని ధరించడానికి కావలసినటువంటి పని ఆయన ఏం చేశారు అంటే, మనందరి యొక్క పాపములను ఆయన మోసాడు. మనందరి యొక్క మరణాన్ని తీసివేయటానికి మొదటగా తాను తన యొక్క ప్రాణాన్ని, యవ్వన ప్రాణాన్ని, అదేవిధంగా యథార్థమైనటువంటి పవిత్రమైనటువంటి తన ప్రాణాన్ని మన కొరకు బలియాగముగా ఆయన చేసుకుని రావటము జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఒకవేళ ఆయన దేవుడే అయితే ఎందుకు ఆయన మరణించాలి అని చాలామంది ప్రశ్నలు ఇస్తూ ఉంటారు.
ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చిందంటే, ఏ మనుషుని ద్వారా అయితే మరణం ఈ భూమి మీదకి వచ్చిందో అదే విధంగా మరొక మనుషుని ద్వారా ఈ యొక్క మరణాన్ని తీసివేయాలని దేవుని యొక్క నియమం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఒక మానవుడిగా రావడం జరిగింది. వచ్చి ఆయన మనందరి యొక్క పాపమును తీసివేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనందరి యొక్క మరణమును, మనందరి యొక్క దోషమును, శిక్షను ఆయన భరించాడు. భరించటానికి, మరణాన్ని ఆహ్వానించుకోవటానికి ఆయన ఈ లోకంలోనికి రావటం జరిగింది. అదేవిధంగా మరొక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునిని, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారు, ఈ భూమి మీదకి వచ్చాయనంటే, దేవుని నీతిని నెరవేర్చుటకు, దేవుని యొక్క మనస్సును తృప్తిపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. దేవునికి అంటూ ఒక నీతి ఉంది. నీ నీతి నా నీతి కాదు. మన నీతిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి పట్ల మనం ఒక్కొక్క రకమైన నీతిని కనపరుస్తాము. మన ఇంటి వాళ్ళైతే వారి పట్ల ఒక రకంగా మాట్లాడతాము, బయటవాడైతే మరొక రకంగా మాట్లాడతాము. మన బంధువు అయితే ఒక రకంగా మాట్లాడతాము, లేదంటే మనకు శత్రువు అయితే ఒక రకంగా మాట్లాడతాము. ఇంకా చెప్పాలంటే మన యొక్క అమ్మ తరపున వాళ్ళు అయితే ఒకలాగా మాట్లాడతాము, మన యొక్క నాన్నగారి తరపున వాళ్ళు అయితే ఒకలా మాట్లాడతాము. అమ్మ చెల్లు అయితే ఒకలా మాట్లాడతాము, అదే నాన్న చెల్లు అయితే మరొకలా మాట్లాడతాము. మనిషికి మనం చూపించేటువంటి మర్యాదలో కానీ, గౌరవంలో కానీ, ప్రేమలో కానీ, ఎదుటివారి పట్ల చేసేటువంటి న్యాయం విషయంలో కూడా చాలా తేడాలు ఉంటాయి కదూ. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి, లేదంటే దేవాది దేవునికి అటువంటి తేడాలు ఏమీ ఉండవు. పక్షపాతములు అనేవి ఆయన దగ్గర లేవు. కాబట్టి పక్షపాతం ఉండేవాడు దేవుడు కాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి, అదేవిధంగా దేవుడైన యెహోవాకు ఎటువంటి పక్షపాతము లేదు. కాబట్టి ఆయన తన యొక్క నీతిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించడం జరిగింది. అంటే దేవుని నీతిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటము జరిగింది. ఆ యొక్క విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎవరికి అప్పగించాడు? దేవుడైన యెహోవాకు అప్పగించాడు. అలాగే ఎప్పుడు అప్పగించాడు అనంటే, తన యొక్క సమస్తం చేయవలసిన పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడైన యెహోవా ఏమేమైతే పనులు అప్పగించారో ఆ పనులన్నీ కూడా చేసిన తర్వాత, ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సమాప్తమైను అని అతనికి అనిపించిన తర్వాత అతను చేయవలసిందంతా కూడా, మన కోసం శ్రమ పడమన్నాడు దేవుడు. ఎస్, నేను శ్రమ పడతాను ఈ యొక్క మనుషుల కోసం, నీ పిల్లల కోసం అని. అలాగే నా పిల్లలను రక్షించడం కొరకు నీవు ప్రాణం పెట్టాలన్నాడు. ఎస్, నేను ప్రాణం పెడతాను అని యేసు ప్రభువారు ఒప్పుకున్నారు. వాళ్ళ యొక్క నిందలన్నీ కూడా నీవు భరించాలి అని చెప్పాడు. ఆ విధంగానే ఎస్, నేను వాళ్ళ నిందలన్నీ కూడా తీసివేయడానికి ఆ నిందలన్నింటినీ నేను నా మీద వేసుకుంటాను అని అన్నాడు. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నింటికి కూడా తగినటువంటి మూల్యము నీవు చెల్లించాలి, తగినటువంటి విలువ నీవు చెల్లించాలన్నప్పుడు ఎస్, వాళ్ళందరి యొక్క పాపాలను తీసివేయడానికి వారు ఏమేమైతే పొందుకోవాలో అవన్నీ కూడా నేను పొందుకుంటాను అని చెప్పి మాట ఇచ్చి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా ఆయన చేయవలసిన పని అంతా కూడా చేశాడు. దేవుడు ఏదేదైతే అసైన్మెంట్గా, ఒక పనిగా, ఒక డ్యూటీగా ఇచ్చాడో ఆ డ్యూటీని అంతటిని కూడా చేసుకొచ్చారు. చివరి వరకు చేసుకొచ్చిన తర్వాత ఆయన సమాప్తమైన అని తన ఆత్మను దేవాది దేవునికి అప్పగించను అన్నమాట అక్కడ రాస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని నీతి నెరవేర్చడానికి ఒకరు బలి అవ్వాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని నీతిని నెరవేర్చడానికి ఒకరు బలి అవ్వాలి. అదే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికంటూ ఒక నీతి ఉంది, దేవునికంటూ ఒక యథార్థత ఉంది, దేవునికంటూ ఒక ప్రమాణం ఉంది, దేవునికంటూ ఒక సమయం ఉంది, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, దేవునికంటూ ఒక ఆలోచన ఉంది, దేవునికంటూ ఒక ప్రణాళిక నీ పట్ల, నీ జీవితంలో, నీ భవిష్యత్తులో జరిగించాల్సినటువంటి అన్నిటిని గురించి కూడా ఆయనకు ఒక తలంపు, ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక నీ పట్ల ఆయనకుంటా ఉన్నాయి. చాలాసార్లు మనం అనుకుంటాము, అసలు ఆ దేవుడు ఏం చేస్తా ఉన్నాడో, లేదంటే దేవుడు నన్ను గ్రహిస్తున్నాడంటావా, దేవుడు నన్ను గుర్తిస్తున్నాడంటావా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడంటావా, లేకుంటే దేవుడు అసలు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడంటావా, అసలు దేవుడు నాకు వినలేదేమో, అందుకనే నాకు ఈ సమయంలో ఈ పని జరగలేదేమో అనుకుంటాం. చాలాసార్లు మన ఇష్ట ప్రకారంగా మన సమయాల్లో జరగాలని మనం ఆశిస్తూ ఉంటాము. కానీ దేవుడు వాటిని అలా అనుమతించడు. ఏది పర్ఫెక్ట్ టైం అనేది మనకు తెలియదు, ఏది పర్ఫెక్ట్ టైమో మనకు తెలియదు. చాలామంది, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అందరూ
పెద్దవారే కాబట్టి వాక్యం వింటున్నటువంటి మీ అందరికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్లు చెప్తారు ఒక ఆడకూతురికి, ఒక తల్లికి, అమ్మా నీవు కన్సీవ్ అయిన రోజున ఇది, నువ్వు గర్భం దాల్చింది ఈ రోజున, కాబట్టి ఇన్ని రోజులకి నీ బిడ్డ పుట్టాలి అని లెక్క రాస్తారు. ఓకేనండి. డెలివరీ డేటు, డెలివరీ టైము అవన్నీ కూడా ఇస్తారు. కానీ ఒక్కొక్కసారి చాలాసార్లు, అనేక సార్లు ఆ టైం ప్రకారంగా అవ్వవు. కొందరికి ప్రీమెచ్యూర్ అయిపోతూ ఉంటుంది, కొందరికేమో చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఏమండి, లేట్ అవడం బట్టే చాలాసార్లు ఆపరేషన్లు అవుతూ ఉంటాయి కదా. అంటే మరి ఒకవేళ డాక్టర్ చెప్పగలిగినప్పుడు, డాక్టరే టైం పెట్టినప్పుడు మరి ఎందుకు అవ్వలేదు అని అంటే, నీవు భూమి మీదకి రావడం మొదలుకొని భూమి మీద నుంచి ఎప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలో, అదేవిధంగా ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంత పని చేయాలో, ఎలా ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా దేవుని నిర్ణయాలు ఉంటాయి. ఆ యొక్క విషయాన్ని మనము గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవాది దేవుడు అయినటువంటి ఆ యొక్క యెహోవా దేవుడు అప్పగించినటువంటి పని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ముగించారు, అంతటినీ చేసుకొచ్చారు. చివరాఖరికి తన పక్కలో కూడా బల్లెం గుచ్చేలాగా చేసుకున్నారు. అంటే వాడు గుచ్చుతున్నప్పుడు అప్పుడు ఒప్పుకున్నారు. అంత శ్రమ పొంది కూడా వారందరినీ క్షమించమన్నాడు దేవుడైన యెహోవా. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తూ ఉన్నారు. అందుకే ఆయన ప్రార్థన చేస్తారు, ప్రభా వీరే తండ్రి అయిన దేవా, వీరు ఏం చేస్తూ ఉన్నారో వీరు ఎరుగురు కనుక వీరికి క్షమించండి అంటాడు. నిజంగా భక్తులైన వారు ఎవరైనా ఉంటే ఎదుటివాడిని క్షమిస్తారు. వాడు చేసిన నష్టం ఎంత పెద్దదైనప్పటికీ, వాడు చేసిన నష్టము కష్టము ఎంతదైనప్పటికీ, నిజముగా క్రైస్తవుడు అని అంటే క్షమాపణ గుణం అనేది ఉండాలి. ఎంతవరకు క్షమిస్తామండి అని అంటే, తనకు సర్వస్వము అయి ఉన్నటువంటి, సమస్తము అయి ఉన్నటువంటి గ్రహం స్టెయిన్స్ని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి విధవరాలుగా మారిపోయి, అంటే గ్రహం స్టెయిన్స్ యొక్క భార్య విధవరాలుగా మారిపోయి, ఏ భర్త తీసుకొచ్చాడో ఆ భర్తే వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తన దేశానికి తను వెళ్ళిపోకుండా నేను క్షమిస్తూ ఉన్నాను, ఎందుకంటే ప్రభు నన్ను క్షమించమన్నాడు, నన్ను క్షమించాడు, నేను కూడా క్షమిస్తూ ఉన్నాను. ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను కూడా ప్రేమిస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రవీణ్ పగడాల గారి యొక్క సత్యమణి గారు ఒక 13-14 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాప కూడా ఆ మాటను తెలియజేస్తూ ఉంది. ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు ప్రభు దగ్గర నేర్చుకుంది క్షమించడం, గౌరవించడం, ప్రేమించడం. కాబట్టి మేము కూడా క్షమిస్తున్నాము, గౌరవిస్తున్నాము, ప్రేమిస్తున్నాము. ఇంతకు మించి మేమేమీ చేయదలుచుకోలేదు అని ఆ తల్లి అనింది. ఎలాగనగలిగింది? నిజానికి ఆ భర్త తప్ప మరింకొక ఆధారం లేదు ఆ ఆడకూతురికి. ఓకే, పెళ్ళి అవ్వకముందు తల్లి తండ్రి అందరూ ఉంటారనుకోండి, వీళ్ళందరూ ఆధారం. కానీ వివాహం అయిన తర్వాత భర్త తప్ప మరింకొక ఆధారం ఉండదు. 100 మంది ఉండు, 1000 మంది ఉండు కుటుంబీకులు, కానీ భర్తే సమస్తము అని అనుకుంటుంది ఒక ఆడకూతురు. కానీ ఆ ఆధారం సహితం కోల్పోయినప్పుడు ఆమె కించిత్ మాట పన్నెత్తి మాట్లాడలేదు. ఆమె కారణం ఏంటో తెలుసా? నిజమైనటువంటి క్రైస్తవ ప్రేమ ఆమెలో పొంగి పొరులుతూ ఉంది. నిజమైనటువంటి క్రైస్తవ్యము అంటే ఆవిడ్ని చూసి నేర్చుకోవాలి. నాకు ఇంత నష్టం కలిగింది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడచ్చు అని అనలే. లోకమంతా ఇప్పుడు ఆమె తరపునే ఉంది, కానీ ఆవిడ ఒక్క పన్నెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి తెలుసండి, దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, మేము కూడా క్షమిస్తూ ఉన్నాము, మేము కూడా ప్రేమిస్తూ ఉన్నాము. ఇదే ప్రభు ప్రేమ, అదే మా యొక్క ప్రవీణ్ పగడాల గారికి కూడా మాకు నేర్పించింది. ఆయన కూడా అదే చేశారు, అదే మేము చేస్తూ ఉన్నాము అని చెప్తా ఉన్నారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సమస్తమును చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు అన్ని రకాలైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, దాష్టికాలు పట్టానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పిన పనంతా కూడా తండ్రి అయిన దేవుడని యెహోవా చెప్పిన పనంతా కూడా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసుకొచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే సమాప్తమైనది అని ఆయన చెప్తా ఉన్నాడు. నీ మీద నా మీద ఉన్నటువంటి రుణభారం ఏదైతే ఉందో, నీ మీద నా మీద ఉన్నటువంటి పాపభారం ఏదైతే ఉందో, నీ మీద నా మీద ఉన్నటువంటి శాపభారం ఏదైతే ఉందో, నీ మీద నా మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కట్టుబాట్లు, ఇక్కట్లు, కష్టాలు, నష్టాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ తీర్చడానికి ఏమేమైతే చేయాలో ఆయన చేసి మనలందరినీ కూడా ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. మనందరికీ ప్రతి సమస్యలోంచి స్వాతంత్రం ఇచ్చాడు బయటికి రావడానికి. ఇచ్చి దానికోసం తాను బలైపోయి ఆయన చెప్తా ఉన్నాడు, డాడీ నేను ఈ పని కంప్లీట్ చేశాను అని చెప్తా ఉన్నాడు, సమాప్తమైనది అని. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే
ఆయన ఒక మానవుడిగా నీ కొరకు నా కొరకు మరణించడానికి వచ్చారు. మన స్థానంలో ఆయన నిలబడి మనం కొట్టించుకోవాల్సిన దెబ్బలు, మనం తినాల్సినటువంటి చీవాట్లు, మనం పొందాల్సినటువంటి నింద అవమానము అంతటినీ కూడా ఆయన తీసుకోవడానికి కుమారుడిగా ఈ లోకంలోనికి, మానవుడిగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఒకవేళ అంత అవమానం అయితే మనం ఉండమేమో, గుండు పగిలి చచ్చిపోతామేమో. వాడు కొట్టక్కర్లేదు, ముందే భయపడి గుండాగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. కానీ అదంతటినీ కూడా ఆయన భరించుకొచ్చాడు. రెండవది ఏమనంటే ఆయన కంప్లీట్గా దేవుని నీతిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మనము దేవుని నీతి అవ్వటం కొరకు అంటే దేవునికి ఒక నీతి అనేది ఉంది కదా. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయనకు పక్షపాతం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. కానీ దేవునికి నీకొక న్యాయము, నాకొక న్యాయం, ఇశ్రాయేలులకు ఒక న్యాయము, హైందువులకు ఒక న్యాయము, ముస్లింలకు ఒక న్యాయము, అన్య మతస్థులకు ఒక న్యాయము అనేది ఉండదు. అందరికీ ఒకటే న్యాయము. అయితే అందరూ కూడా ఏ భేదమును లేదు, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి అందరి కోసం బలి అవ్వడానికి ఒకటి కావాలి. అదే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి ప్రభువుగా, గొప్ప దేవతగా, దేవుడిగా పంపించలే, ఒక సాధారణ మానవుడిగా ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకంటే మనందరి దోష శిక్షని ఆయన మీద వేసి మనందరి కొరకు ఆయనను దోషిగా చేసి ఆయన యొక్క రక్తమును ద్వారా, ఆయన యొక్క ప్రాణం పెట్టుట ద్వారా ఆ యొక్క క్షమను మనందరి మీదకి ఒక ఆస్తిలాగా ఇవ్వడానికి ఆయన కష్టపెట్టాడు. కానీ నిన్ను నన్ను కష్టపెట్టలేదు, నిష్ఠూర పెట్టలేదు. జ్ఞాపకం ఉంచుకో, మనల్ని ఏమాత్రం కూడా నిష్ఠూరం పెట్టలే, మనల్ని ఏమాత్రం కూడా అవమానానికి అప్పగించలేదు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం గమనించుకొని దేని చేత దేవుని దగ్గర నుంచి దూరం అయిపోదాం అనుకుంటున్నామో నాకు తెలియదు. కానీ దేని చేత ఇక చాలులే, బతికిన ఈ భక్తికి సంబంధమైన బ్రతుకు చాలు అని ఒకవేళ అనుకుంటున్నట్లయితే దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున చేయాల్సిందంతా నేను చేసేసాను కదా, కేవలం ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎందుకు సంశయిస్తూ ఉన్నావు? కేవలం దీవెనలు పొందుకోవడానికి ఎందుకు సంశయిస్తూ ఉన్నావు? కొంచెం లేట్ అయింది, వస్తుంది ఆశీర్వాదము, ఎందుకు అంత గాబరా పడతా ఉన్నావు అని దేవుడు అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు చేసిన ప్రార్థన ఒట్టిపోలేదు, నీవు కార్చిన కన్నీరు ఇంకిపోలేదు, దేవుని దగ్గర జాగ్రత్తగా భద్రం చేయబడింది. కాబట్టి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన చాలా సంసిద్ధతతో ఉన్నాడు. వాటన్నిటిని దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన నా ప్రియ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. విన్న వాక్యాన్ని ప్రభా మాకు అర్థమవడానికి సహాయం చేయండి. ప్రభా నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క స్థానంలో నైనా మీరు నిలబడి మా మీదకి రావాల్సినటువంటి నింద అవమానాలన్నింటినీ మీరు తీసుకోవడానికి నైనా మరి ఈ లోకానికి నైనా ఒక మానవుడిగా వచ్చినందుకు నీకే స్తోత్రం తెలియజేసుకున్నాను. నువ్వు చేసిన త్యాగపూర్వకమైనటువంటి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని నీతిగా మార్చడానికి, పాపులమైనటువంటి మమ్మలను నీతిగా, దేవుని నీతిగా, నైనా మరొకరి నీతి కాదు కానీ దేవాది దేవుని యొక్క నీతిగా చేయటానికి నువ్వు మా పాపాన్ని నువ్వు తీసుకుని నీ నీతిని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభా మరి మా ప్రార్థనకు ఒకవేళ జవాబు రావటం లేదని ఒకవేళ మేము అనుకుంటున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. చేయాల్సిన కార్యాలన్నీ కూడా నువ్వు సమాప్తం చేసి ఉన్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కేవలము ఇక ప్రతిఫలాలు పొందుకోవడానికి నేను నీ యందు విశ్వాసం ఉంచిన వాడిని నువ్వు నీతిమంతుడిగా ఎంచుతున్నావు. నీతిమంతునికి అనేక ఆశీర్వాదాలు రావాల్సి ఉన్నది. ఆ ఆశీర్వాదాలన్నింటినీ మీరు మా కోసం సిద్ధపరిచి ఉంచినందుకు నీకు స్తోత్రం. ప్రభా ఆ ఆశీర్వాదాలన్నీ వచ్చే వరకు కూడా నేను ఓర్పుతో, సహనంతో నీ యందు కనిపెట్టి నిన్ను ప్రేమిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇక విన్న వాక్యాన్ని మా జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్మ కీడులోని తేక దుష్టులను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తండ్రి ఎక్కువ, కుమారుని ఎక్కువ, పరిశుధాత్మ ఎక్కువ, త్రియేక దేవుని అన్యోన్య సహాయం, సహవాసము ఆయన కృపా కాపుదల, దీవెన ఆశీర్వాదం కొడుకున్న మనకును, అదేవిధంగా ఆయన ప్రేమిస్తున్న సకల జనులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయండి, కాచి కాపాడి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరచును గాక. ఆమేన్. వందనాలు.